హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది ఇంకా చాలా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అండి. సో అందుకే మేము బయటకి ఎక్కడికైనా వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే కిడ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, సరదాగా వాళ్ళని కూడా అలా బయటకు తీసుకువెళ్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకున్నాము. బట్ మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడం వల్ల మేము డే టైంలో అయితే వెళ్ళడం కుదరలేదు బయటకి. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ అలా పర్మిషన్ అడిగి వచ్చారు. మా హస్బెండ్ వచ్చేసరికి ఈవినింగ్ అలా లేట్ అయిపోయింది. సో ఇంకా లాంగ్ వెళ్ళాలంటే టైం సరిపోదు, మళ్ళీ కిడ్స్కి ఫుడ్ అది పెట్టాలి, ఇదంతా థింక్ చేసి ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో ఇంకా ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ అలా డిలే అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే మాకు కుదిరింది. సో ఇంకా పిల్లల్ని తీసుకొని మంచిగా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ బర్డ్స్ని అవి చూసి ఆ సౌండ్స్కి అది అయాన్ అలాగే రియాన్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి అన్నీ చూపిస్తున్నాను అక్కడ బర్డ్స్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇలా ఎగ్జిబిషన్కి రావడం. అయాన్ అయితే మొత్తం చూస్తున్నాడు, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి ఆ సౌండ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. రియాన్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తనకి ఇలా బయటకు రావడం అంటే చాలా ఇష్టం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మనకి ఇంకా కిడ్స్ హ్యాపీనెస్ కంటే ఏం కావాలండి, వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ అయితే బాగుందని చూస్తున్నాను, బట్ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. అనవసరంగా మనీ వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే ఇంకా కొత్త కలెక్షన్ అయితే ఏమీ తీసుకోలేదు. అండ్ కిడ్స్తో నాకు బ్యాంగిల్స్ అవి వేసుకోవడానికి కూడా ప్రజెంట్ అయితే కుదరడం లేదు. రియాన్ కోసం ఇక్కడ నైట్ వేర్ అయితే చూస్తున్నానండి, ఏమైనా మంచి కలెక్షన్ ఉందేమో అనేసి. నాకైతే వీళ్ళ సైజులో ఏమీ కనిపించలేదు. సో ఇంకా అందుకే జస్ట్ అలా చూసేసి వచ్చేసాను. టాయ్స్ అయితే మాత్రం కొన్ని తీసుకున్నాను. వీకెండ్స్లో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. మేము నార్మల్ డేస్లోనే వచ్చాం కాబట్టి అంత క్రౌడ్ కూడా ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. సో ఇంకా రియాన్కి అన్నీ చూపించి అలా చూస్తూ మేమైతే ఇంకా వచ్చేసాము ఇంటికైతే. అంతేనండి, మేమైతే మా కిడ్స్తో ఇలా సింపుల్గా మా మ్యారేజ్ యానివర్సరీ అయితే చేసుకున్నాము. ఏమీ పెద్ద సెలబ్రేషన్స్ అయితే చేసుకోలేదు. ఇంకా కిడ్స్ పుట్టిన తర్వాత అంత సెలబ్రేషన్స్ ఏముంటాయండి, వాళ్ళ హ్యాపీనెస్లోనే మన హ్యాపీనెస్ చూసుకోవాలి అని అయితే మేము అనుకుంటున్నాము. మా కిడ్స్ పుట్టిన తర్వాత మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అండి ఇలా మా కిడ్స్తో చేసుకోవడం. ఇలా సరదాగా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. देखो बच्चों का टाइम 100 150 सब अलग अलग है। देख लो भैया 100 150 क्या देखो अंदर चलेंगे लोपन चलो आओ चलेंगे टॉयज ये 350 का पूरे काना मत से बड़ा बड़ा इसमें 150 का भी है और इसमें 650 का 550 का भी है, क्वालिटी है। ఎలా భయ్యా బ్యాంగిల్స్ అలా पेड़ 30 పెయిర్ 30.
అన్ని 4 వైపు వేస్తున్నావు ఎందుకు?